చిత్ర విచిత్ర రూపాలు, మహిమలు, వేషాలు, లాస్యాలు ఒక్క మహాశివుడికే చెల్లాయి. ఆయన మహత్తు అలాంటిది. ప్రపంచంలో ఎక్కడా లేని రూపంలో పరమేశ్వరుడు పడుకొని ఆపై భక్తులను కరుణించే ఒకే ఆలయాన్ని ఇప్పుడు చూద్దాం. మన దేశంలో ఎన్నో శైవ క్షేత్రాలు ఉన్నాయి. దాదాపుగా అన్ని శివాలయాల్లో చాలా వరకు శివుడు లింగ రూపంలో కానీ విగ్రహ రూపంలో కానీ దర్శనమిస్తాడు. అయితే శివుడు చాలా ప్రత్యేకమైన భంగిమలో పార్వతి ఒడిలో పడుకున్న రూపంలో శయన శివునిగా దర్శనమిచ్చే ఆలయం ఎక్కడుందో, ఆ క్షేత్ర విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో సురుటుపల్లి అనే గ్రామంలోని పల్లికొండేశ్వర క్షేత్రంలో శివుడు పార్వతి ఒడిలో పడుకున్న రూపంలో కనిపిస్తాడు. దేశంలో ఇటువంటి విగ్రహం ఇదొక్కటే ఉండటం విశేషం. శ్రీ మరగదాంబిక సమేత పల్లికొండేశ్వర స్వామి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో వెలిసిన శివుని శయన భంగిమకు సంబంధించి ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. పల్లికొండేశ్వర స్వామి క్షేత్రం వెనుక పౌరాణిక గాథ ఉంది. వ్యాస మహర్షి రచించిన శివ మహాపురాణం ప్రకారం దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు ముందుగా హలాహలం పుట్టింది. ఆ హలాహలం లోకాలను దహించి వేస్తుండగా బీతావహులైన సురాసురులు లోకాలను కాపాడాలంటూ పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నారు. లోకాలను రక్షించుకోవడానికి శివుడు ఆ కాలకూట విషాన్ని మింగి తన కంఠంలో దాచుకున్నాడు. ఆ తర్వాత శివుడు కైలాసానికి తిరిగి వెళ్లే సమయంలో సురుటుపల్లి ప్రాంతానికి వచ్చేసరికి కాలకూట విష ప్రభావం వలన కొన్ని క్షణాల పాటు ఒక రకమైన మైకాన్ని పొంది పార్వతి ఒడిలో తలపెట్టుకుని శయనించాడట. నారదుని ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న దేవతలు, మహర్షులు అక్కడకు హుటాహుటిన విచ్చేసి పరమేశ్వరుడికి ఉపచారాలు చేయసాగారు. దాంతో తేరుకున్న శివుడు దేవతలందరి కోరిక మేరకు ఇక్కడ శయన భంగిమలో కొలువు తీరాడు. గరళం శివుని కడుపులోకి వెళ్లకుండా శ్రీ మహావిష్ణువు సూక్ష్మ శరీరంతో గొంతులో ఉండిపాడు. దీంతో ఆ విషం గొంతులోనే ఉండిపోయి ఆ భాగమంతా నీలి రంగులోకి మారింది. ఆనాటి నుంచి శివుడు గరళకంఠుడని, నీలకంఠుడని ప్రసిద్ధి చెందాడు. నీలకంఠుడికి స్వస్థత చేకూర్చడం కోసం సురుటుపల్లికి తరలివచ్చిన సురగణాన్ని పరమేశ్వరుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని నందీశ్వరుడు నిలువరించాడు. విషయం తెలుసుకున్న శివుడు మేలుకొని దేవతలకు దర్శన భాగ్యం కలిగించాడు. దేవతలంతా ఆనందంతో నృత్యాలు చేశారు. సప్త ఋషులు, దేవతలు పరమేశ్వరుణ్ణి కృష్ణపక్ష త్రయోదశి నాడు దర్శించుకున్నారనే కథనాన్ని శివపురాణం చెబుతోంది. సురులు దిగివచ్చిన ప్రాంతం కనుక సురులపల్లి అనే పేరు వచ్చింది. కాలక్రమేణా వాడుకలో ఆ ప్రాంతం సురటుపల్లిగా మారింది. శయన భంగిమలో ఉన్న శివుణ్ణి దర్శించుకుంటే అనిర్వచనీయమైన అనుభూతి కలిగిస్తుంది, మానసిక ప్రశాంతత కలుగుతుందని అంటారు. భక్తుల పాలిట కల్పతరువుగా భావించే పల్లి కొండేశ్వర స్వామి ఆలయాన్ని 1344 నుంచి 1347 మధ్యకాలంలో విజయనగరాధీశుడైన హరిహర బుక్కరాయలు నిర్మించారు. 1833లో శ్రీకాళహస్తి సంస్థానాధీశులైన రాజావారు జీర్ణోద్ధరణ చేశారని ఆలయ గోడలపై శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో వెలిసిన శ్రీ మేధా దక్షిణమూర్తిని ఆరాధిస్తే విశేషమైన విద్యా ప్రాప్తి కలుగుతుంది. ప్రదోష వేళలో శ్రీ నందీశ్వరుని ఆరాధనకు ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది.